ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు. ట్రాప్లో టీఆర్ఎఫ్ కమాండర్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నారు భారత భద్రతా బలగాలు. కుల్గాంలోకి టంగ్మార్క్లో భద్రతా బలగాలను ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గాం మారణ హోమానికి కారణమైన టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ ఆసిఫ్ ఫౌజీని భద్రతా బలగాలు ట్రాప్ చేశాయి. ఉగ్రవాదులు తలదాచుకుంటున్న ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈ దాడుల్లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ ఆసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు సమాచారం. ఉగ్రవాదులను మట్టుపట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిసింది. భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టిన కొద్ది గంటలకే టంగ్మార్క్ ప్రాంతంలో ఈ ఎదురుకార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. మంగళవారం నుండి పహల్గాం దాడి ఘటనకు పాల్పడినది తామే అంటూ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు బుధవారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా వారిని సైన్యం మట్టుబెట్టింది. ఎన్కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల నుంచి భారీ మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, పాకిస్తాన్ కరెన్సీ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఇలా ఉండగా ఉగ్రదాడికి సంబంధించిన 1400 మంది అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై కుట్ర పన్నుతున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. దాడికి భారత్ గట్టి బదులిస్తుందన్నారు. ఉగ్రవాడి పిరికపంద చర్య అని చెప్పారు. ఉగ్ర దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోయారని రాజ్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేదే భారత్ విధానమని, ఉగ్రవాదులకు ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారన్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దాడికి పాల్పడిన వారికి, కుట్ర పన్నిన వారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మనందరం కూడా ప్రార్థిద్దాం. అలానే ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.